ఇంకొక ద్వేషం కూడా ఉండకూడదు. చూద్దాం మాట. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 52, 53. ఇప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరు ఉందురు. తండ్రికి ఎవరికట? తండ్రి కుమారుడికిని, కుమారుడు తండ్రికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, సచ్చరా బాబు, కోడలికిని, కోడలు అత్తకును. ఈ మాట యేసుప్రభు రాయకుండా బైబిల్ అప్పే ప్రశ్నించింటే బాగుండులా. ఓకే, నేను లాస్ట్కి వెళ్ళనులేండి, టెన్షన్ పడమాకండి. సరే, ముందే ఉంటా. ఎక్కడ ముందంటే, ఒక ఇంటిలో 5 మంది ఉండి ముగ్గురు ఒక సైడు, ఇద్దరు ఒక సైడ్. అది ఎట్లా అమ్మా? ఆడబిడ్డలు వింటారా? ఎట్లనో. ఎట్లంటే, కొడుకు తప్పు చేస్తుంటాడు, ఏదో పొరపాటు చేస్తుంటాడు. అమ్మ చెప్తుంది, రే మీ నాన్న రాని నీ సంగతి ఉంది అని. నాయన వస్తాడు రాగానే, ఏమంతట్టున్నారే అంటాడు. వీడు బా చెప్తారు. ఎరా ఇంట్లో ఉందా అనుకున్నావు, బయట ఉందా అనుకున్నావు అని చెప్పేసి మాట్లాడుతాడు. ఇప్పటికి నీకు చాలా మాటలు చెప్పాను, తీరా బెల్ట్ అని తీస్తానంటే అమ్మ మళ్ళా ఎంటర్ అవుతుంది. అమ్మ మళ్ళా ఎంటర్ అయ్యి, బొగొట్నేనులే అమ్మ చెప్పే మాట, బొగొట్నేనులే ఏదో చెప్తే. ఈరోజు నన్ను అడిగితేనండి, లోకంలో సగం మంది కొడుకులు నాశనం కావడానికి అమ్మలే కారణం. అవునండి, నేను నమ్ముతారా? నేను అడిగినా, నేను చిక్బల్లాపూర్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ నేను విన్న మాట, మా కొడుకు పాడైపోవడానికి కారణం ఆ భర్త ఆవేదన, వాళ్ళ అమ్మే, అతి గారాభం, గోం. ఇప్పుడు నేను చెప్తాను, బొగొట్టినానులే అని అనగానే నాన్న కొంచెం సైలెంట్ అవుతాడు. ఒకటి ఏ సాల్సి ఇచ్చినా సైలెంట్ అవుతాడు. ఇప్పుడు అప్పటిదాకా సమస్యను జటిలము కావడానికి కారణమైనటువంటి అమ్మ కొడుకు ఒక దిక్కు, నాయనొక్కడు చెప్పండి, నాయనొక్కడు ఒక దిక్కు. అది ఒక ఇంట్లో వేరుపడ్డం. రెండవది, తల్లికి నీ కూతుర్లకును అన్నాడు చూడండి, తల్లికి నీ కూతుర్లకును. ఇప్పుడు కూతురు ఏదైనా తప్పు చేసినప్పుడు ఎక్కువ రైజ్ అయ్యేది అమ్మే. ఏమనుకుంటున్నాడు? ఎప్పుడు ఫోన్లో చాటింగ్ పనికి మాలిపోతాడని నేను చెప్పేసి, ఇప్పుడు నాన్న ఎంటర్ అవుతాడు. మామూలు లెబ్బా ఆడపిల్లలు అన్నాక ఇప్పుడు నాయన కూతురు ఒకటి ఎక్కువ, అమ్మ ఒకటి. అది ఇంట్లో వేరుపడ్డం అంటే. ఇలాగ వేరుపడిన తర్వాత జరిగే కార్యం ఏంటంటే 53వ వచనం, తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమారుడు. కుమారుడు ఏంటంట? తండ్రికిని, తండ్రి మనం వెళ్తాం కదండి ప్రొద్దుటూరులో, ఒక తండ్రి చాలా పేదవాడండి. తన జీవితాంతం కష్టపడిన డబ్బును న్యాయంగా, ఒక్కరి దగ్గర టీ కూడా డబ్బులు ఇప్పించుకోడు, పని చేసుకుంటే న్యాయంగా సంపాదించుకున్న డబ్బులు ఒక 3 లక్షల చిల్లర దాకా ఎత్తి పెట్టుకుంటే కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒక్కడే కొడుకు. వాడు తప్పులు చేస్తుంటే, తప్పుదారిలో నడుస్తుంటే ఖండిస్తే వాడు ఇంకొకరితో చెప్పిన మాట ఏంటో తెలుసా? మా నాన్న ప్రతి దానికి మాట్లాడతాడు, పండుకొని నిద్రపోయేటప్పుడు దిండు ముఖం మీద పెట్టి చంపుదామనిపిస్తుందంట వానికి. దిండు ముఖం మీద పెట్టి చంపుదామనిపిస్తుందంట. నాకు తెలిస్తే నేను అన్నాను, తొందరగా పని చేయరా బాబు, 2 చేతులు తిందు అని చెప్పా. తొందరగా పని చేయి. ఈరోజు తండ్రి కొడుకులకు ఏమి లేవు, మాటలు లేవు, ప్రేమగా మాట్లాడుకోవడం లేవు, హ్యాపీగా మాట్లాడుకోవడం లేవు, భుజాల మీద చేయి వేసుకొని ఫ్రెండ్షిప్గా మాట్లాడుకునే తత్వాలు లేవు. రెండవది, తల్లికిని, ఎవరికి? కుమార్తెకును. తల్లికి కుమార్తెలకు కూడా పాము ముంగీసలు ఉన్నట్టున్నారు ఇళ్లలో. పాము ముంగీసలు ఉన్నట్లు. కొద్ది రోజులుంటే ఈ ముంగీసలు రైస్ అయిపోయి ఆ పామును, అమ్మ పామును ఎడగరుసో చెప్పలేము. అలాగ తయారైపోయారు ఆడపిల్లలు పనులు చెప్తుంటే. ఒకప్పుడు కొడితే దాంకునేవాళ్ళు, ఇప్పుడు కొడితే
అటాక్ చేస్తున్నారు. ఇట్లంటే ఇట్లా తోస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇట్టంటే ఇట్ట అడ్డపెట్టారు, ఇప్పుడు ఇట్ట తోస్తున్నారు వెనక్కి. రేపు ఆ చేయని ఇట్టని గూళ్ళకి ఇద్దరు అంతే. ఒకవేళ అట్లా కొట్టకపోయినా నేర్పిస్తానులే బాగా. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ అవి ఇవి అన్ని నేను నాశనం చేయనీకి అన్ని చేతిలో ఉండలే. ఎందుకంటే ఎక్కువ శాతం అమ్మతో మాట్లాడడం, మనం దాంట్లో ఉంటాం, నాన్నతో మాట్లాడడం, ఫోన్లో ఉంటాం. అరే నా మేలు కొరకు అనేది లేదు ఇప్పుడు. అందుకే ద్వేషాలు. తండ్రి కష్టపడి సంపాదించి కొడుకు పెళ్లి చేసిన తర్వాత, వాళ్ళకు ఒక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో మీ అబ్బాయిని అడుగుపో. ఇంకా ఏదైనా కోపం వస్తే అమ్మతో మీ ఆయన చాలా ఎక్కువ చెప్పు ఒకసారి. ఒరే దరిద్రుడా, మీ ఆయన ఏంట్రా, మీ నాయనరా. అలాగైపోయారు. దేవునందు ప్రియులారా, ఆయన శరీరముతో పుట్టింది ఎందుకు? ఎవరికి? అన్నదమ్ముల మధ్య. మేము అన్నదమ్ములు బాగానే ఉన్నాం. తల్లిదండ్రుల పిల్లల మధ్య, అమ్మ కుమార్తెల మధ్య. ఇంటికి స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ సోఫాలో వేయగానే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నారా, ఫోన్ దగ్గరికి పోతున్నారా బిడ్డలు? ఏమో పలుకు. ఎక్కడ పోతున్నారు? ఏమో మీకు మెసేజ్ వచ్చినట్టు టక్కన అడిగే పట్టుకొని. రెండవది, కష్టపడి ఒక 2-3 గంటలు తల తిప్పుకొని కష్టపడి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ఆకు ఎంచి పప్పులో వేసి చేసేసి పప్ప అని రోజు ఒక చేయి సాగు మీద నరుక్కుంటా చదువు మేమ్మ వచ్చాడు పెడుతుంది తింటా. మీరు అంటారన్నమాట, చెయ్యని తెలియకోకుండా గనక మీరు చీర సన్న దానికి రోజు ఇంత నరికినా తింటారు మీ వాళ్ళు కదా. ద్వేషాలొద్దు ప్రియులారా. ద్వేషాలు మీ మనస్సులో పెట్టుకుంటే మీరు లేదా మీరు చేసే ఆనందకరమైన పండుగలన్నీ కూడా చెప్పండి వ్యర్థం. రెండో విషయానికి వెళ్ళి ముగిస్తాను. ఇంకా చాలా తొందరగా చెప్పేస్తానే 2 విషయాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన శరీరముతో ఎందుకు వచ్చాడు, 5వ అధ్యాయము 7వ వచనం. ఇది అయిపోయిన తర్వాత ఎంచక్కా మీరు ఫోన్ చేసి వాళ్ళు మిమ్మల్ని తక్కువగా మాట్లాడినా సరే మరలా మీ ప్రేమను చాటండి, ప్రభు సంతోషిస్తాడు. 5వ అధ్యాయం 7వ వచనం శరీరధారి. పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఎవరైనా యేసు ప్రభువు వారు ఏమంట? శరీరముతో ఆయన వచ్చినది ఎందుకంటే ప్రతి విషయంలో మనకు మాదిరి చూపుటకు. ఏ విషయాల్లో? ఒకటి, కన్నీళ్లతో ప్రార్థన చేసే విషయంలో. రెండవది, భయభక్తులు ఎలా కలిగి ఉండాలో మాదిరి చూపడానికి. ఏడ్చారు ఎప్పుడన్నా మీరు ప్రార్థనలో? చీర వేలేదంటే ఏడిసింటారు, డ్రెస్ బాగలేదంటే ఏడిసింటారు, పెనుగాలంటే ఏడిసింటారు, ఎవరైనా తిట్టింటే ఏడిసింటారు. దేవా, నా కొరకై పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నేను పొందాల్సిన ప్రతి శిక్షను నువ్వు పొందావు, ఎంత ప్రేమయ్యా నా మీద నీకు అని ఆయన ప్రేమను తలపోసుకుని ఏడ్చామా? ఏడ్చకపోగా ఎవరినన్నా ఏడిపిస్తాం మనం కదండి. దేవునందు ప్రియమైన వారలారా, ఆయన మనకు మాదిరికరంగా ఉండడానికి మన వలె కన్నీళ్లు కార్చాడు, మన వలె తండ్రికి భయపడ్డాడు, మన వల్లే యాచించాడు. నాన్నా, నీకు ఇష్టమైతే గిన్నె నా నుంచి తీసివేయి. ఆయన మన వలె అన్ని విషయాల్లో ఉన్నాడు. అది మనకు మాదిరి చూపడానికే. అన్ని విషయాల్లో ఉన్నా సరే తండ్రి అంగీకరింపబడే బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పడానికే మన కొరకు శరీరధారిగా ఆయన వచ్చాడు. మరి మనం ప్రార్థన ఈ పొద్దు కనపడ్డాం కానీ మిగతా రోజులు కనపడతామా? మనము కనపడం.
ఒకప్పుడు పండుగ క్రైస్తవులు, ఇప్పుడు ఆదివారం క్రైస్తవులు, రాబోయే దినాల్లో దినాల క్రైస్తవులు, పుట్టినరోజు క్రైస్తవులు, ఇట్లా తయారైపోతారన్నమాట. సో మాదిరి అది కాదు. మూడో విషయాన్ని కూడా చూద్దాం. ఇక త్వరితంగా అన్నాను కదా, తొందరగానే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 215వ పేజీలో పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన ఆయన అన్నమాట శరీరమందు మన పాపములను మన మీద మోసుకొనడు చాలు. ఆయన శరీరముతో వచ్చినది మన పాపములు తీసివేయుట కొరకు. ఎందుకొరకు? పాపాలు తీసివేయడానికి. చూశారా మీరు? ఇప్పుడు చాలా మంది ప్రార్థనలో లేరు. ఎందుకోసం? ఇంట్లో మసాలా ఉడుకుతుందన్నా అందరం వచ్చేస్తే మసాలా ఏమన్నా అయిపోతే, మసాలా ఏం కాదులేండి, అక్కడికి ఆగుదాం. ఈ ప్రార్థనకు రాని అమ్మలు అయ్యలు అందరూ, ప్రార్థనకు పోని అమ్మలు అయ్యలు అందరూ కొత్త బట్టలు కట్టి సూపర్గా నీట్గా రెడీ, మధ్యాహ్నం 3 తర్వాత గ్రౌండ్ నిండు పర్ర పర్ర అని తిరుగుతా అంటారు. ఏం పర్ర మరి? అప్పుడు ఎవరికి ఆంక్షలు ఉండవు, హద్దులు ఉండవు. పైపెచ్చిన పల్లెల్లో అయితే ప్రభునందు ప్రియులారా తిని రంగులు పూసుకుంటా. అప్పుడప్పుడు బజార్లో నేను ఆవులు ఎద్దులు పరిగెత్తంటే గన ముందే అవి రోడ్డు మీద ఇట్లా వస్తున్నాయని చెప్పేసి, ఆడ వస్తున్నాయంటే బండి దిగి స్టాండ్ వేసి అటు పక్కకి వెళ్ళిపోతాయి, ఆడొచ్చి తగులుతాయని. అవి మా రూట్లో మేము పోతున్నాంలే అని వెళ్ళిపోతాయి. అంతకన్నా ఘోరంగా పరిగెత్తరు చూడండి. ఇంకా చాలా మంది పండుగ పేరు పెట్టుకొని పాపము చేయడమే, తమకు నచ్చిన పాప ఇచ్చలు నెరవేర్చుకోవడమే. కానీ నా ప్రభు శరీరముతో లోకానికి వచ్చింది పాపమును తీసివేయడానికి. చాలా మంది అంటారు, మేమేం పాపం చేస్తున్నామన్నా, నేనేం పాపం చేస్తున్నాం? నేను అంటాను ప్రియులారా, పాపం అంటే మంచాల మీద పడుకొని చేసేదే కాదు, మనస్సును చెడుపుకునేది కూడా పాపమే. ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చూడకూడని దృశ్యాలు, చూడకూడనివన్నీ పదే పదే వెతుక్కుంటూ ఎందుకు పాపం చేస్తున్నావు? పదే పదే వెతుక్కుంటూ నన్ను అడుగుతాయి, పిల్లల్ని అడుగుతాను, మీకు ఇన్స్టాగ్రామ్తో ఏం పనుంది? ఇన్స్టాగ్రామ్లో నేర్చుకునేదేముంది? ఫేస్బుక్లో నేర్చుకునేదేముంది? ట్విట్టర్లో నేర్చుకునేదేముంది? పోనీ నీకు చదువు కొరకు ఏదైనా జూమ్లో చెప్తేనో లేదా యూట్యూబ్లో ఏదైనా అవసరమైతే, అట్లా కాదు, అనవసరమైన ఒక్కదాని కాడ ఆగుతారు, నా నుంచి కసు దోస్తా అంటారు. ఇంకా మీకు తృప్తిలే. ఇంకా అక్కడ ఒక స్త్రీ మోకాళ్ళ దాకా వస్త్రాలు వేసుకుందనుకో, మీకు తృప్తిలే. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏమైనా కనిపిస్తాయేమో. ఒక పురుషుడు అలాగంటే ఇంకొంచెం మంచం మీద జరిగేదే కాదు పాపం. నా ప్రభు చెప్పిన మాట మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు చూస్తున్నప్పుడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడే హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. వ్యభిచారము చేసిన వాడగును. కల్చర్ మారిపోయిందండి, వస్త్రధారణ మారిపోయిందండి. ఒక స్త్రీ ఎక్కడి దాకా వేసుకుంటుంది బట్టలు. పాపం సినిమా హీరోయిన్లు అంటే డబ్బులు లేక చిన్న చిన్న వస్త్రాలు వేసుకుని, మీకు బాగా మేమో తీసిస్తారుగా, మంచి డ్రెస్ కదా. ఒక స్త్రీ ఇక్కడ దాకా డ్రెస్ వేసుకుంటే ఏమేమి కనిపిస్తున్న దేహంలో? నిండుగా ఉండడం లేదే. ఇతరులను ఎవరిని అట్రాక్ట్ చేయడానికి, ఎవరిని ఏ రీతిగా ఎక్స్పోర్ట్ చేయడం? ఎందుకు ఇవన్నీ? ఏ దేవుడు చెప్పాడండి ఇది? ఏ గ్రంథం చెప్పిందండి ఇది? పాపము ఇతరుల వ్యక్తులు చేయడానికి నువ్వే కారణమైతే ఒక్కరోజు దేవుని ఎదుట చాలా ఉంది తీర్పు. పాపం తీసివేయడానికి ఆయన వస్తే, నీ వస్త్రధారణ పాపము ఇతరులను ప్రేరేపించడానికి కారణమైతే, ప్రతిదీ ఆయన వాచ్ చేస్తున్నాడు ప్రియులారా. చాలా జాగ్రత్త. ఏమంటే కల్చరల్ టౌను మారింది, పాడైపోయినాక ఏం పడుతుంది? ఇంకా
పాడైపోయినాక ఏం మాట్లాడు, అసలు పాస్టర్ గారి మీద భలే కోపం. అమ్మా కొంచెం తల మీద ముసుకేసుకుని బాగా నిండుగా చీర కప్పుకో, ఎట్ట కప్పుకుంటే ఆయనకేమి. డాక్టర్ గారి దగ్గర పోయిన తర్వాత బయటది ఏమో పూర్తిగా బయటది నీ గాలి నిలిచాలని చెప్పేసి అంటే, అయ్యా గాలి వెనక్కి సైడ్ సరిపోతుందిగా. ఆహా, పాస్టర్ మన కుటుంబంలో రక్త సంబంధం కన్నా గొప్ప. డాక్టర్ గారు నీకు ఎంత స్టెథోస్కోప్ పెట్టినా ఆయన ఖచ్చితంగా రిపోర్ట్ మీద ఆధారపడతారు తప్ప ఇప్పుడున్న వైద్యులు అంతగారు. పూర్వ దినాల్లో నాడి పట్టి నాలుగు చూసి చెప్పేవాళ్ళు. ఈరోజు నాడి పట్టరు, నాలుక చూడరు, రిపోర్ట్ రాస్తారు, అది తీసుకురాపో, దాన్ని బట్టి నీ వ్యాధి ఏదో నిర్దిస్తాం. కానీ డాక్టర్ గారు బయట జరుపమ్మా లేకపోతే ఇలా ఉండమ్మా, నేను జెంట్స్ గురించి మాట్లాడుతాను, లేడీ కాదు. అప్పుడేం నాకు అబ్జెక్షన్స్ ఉండవు. పిలుచు అంటే మొత్తం ముక్కులేదంతా మూల పిలిచి అంటే లోపల పిలిచి, ఇడుచు అని చెప్పేసి అంటే ఇడిస్తుంది. బా ఎంతసేపు చూసిన ఎలా డాక్టరు మరి పాస్టర్ గారు అవన్నీ అని చెప్పడే. అమ్మ చక్కగా ఉండు, లోకం బాగలేదు. నువ్వు వేసుకుని వస్త్రధారుల బజార్లో నడుస్తుంటే ఇంట్లో నుంచి అంగడికి అక్కడికి ఇక్కడికి సరైన వస్త్రాలు లేకుండా పోతుంటే, ఎవరి చేతిలో ఏ ఫోన్లు ఉన్నాయో ఏదో ఒకటి పెట్టేసి కామెంట్గా ఇన్స్టాగ్రామ్ లో పెడితే నీకా తెలియదు. అక్కడ చూసి ఆనందపడే వాళ్ళు, పాపం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకమ్మా మంచిగా డ్రెస్ వేసుకో అని అన్నాం అనుకోండి, ఈ చర్చి మంచిది కదా మెయ్యి మాను పోతాను, మేము రాలే చర్చికి, రాగాకే పనికి మాలోడా అని అనిపిస్తుంది. పనికి రాలి అనాలి, కానీ అనలేనుగా, అనేవారు అంటారు. ఇప్పుడు మీరు పాపము తీసివేయడానికి వచ్చాడు ఆయన. పాపము చేయడానికి కాదు, పాపాన్ని ప్రోత్సహించడానికి కాదు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచిన ప్రేమ కలిగిన దేవుడు అండి. ద్వేషాలు తీసివేసేసుకోండి. రెండోది మాదిరికరంగా ఉండడానికి వచ్చిన ప్రభువును మాదిరిగా పెట్టుకోండి. మూడవది పాపము తీసివేయడానికి ఆయన వచ్చాడు, పాపము చేయడానికి కాదు. చాలా మంది భోజనాలు పిలిచి ఈరోజు పండగ అని తెలియగానే ఆ వచ్చేవాడు బ్రహ్మాండంగా వేసుకొని వస్తాడు. అక్కడ దేన్ని మందు వేసుకొని వస్తాడు. మందు వేసుకొని వచ్చిన మహాత్మునికి నీ భార్య ఎదురుగా ఉండి వడ్డించడం ఏంట్రా పనికి మాలోడా? బుద్ధి అనిపించిన జ్ఞానం అనిపిల్ల నీకు? నీ ఇంటికి ఎప్పుడన్నా ఒక తోటి విశ్వాసం పిలిచి ఒక పూట భోజనం పెట్టి ప్రార్థన చేయించుకో అన్నావా నువ్వు? వాడు తాగొస్తే వానికి మమకారముతో భోజనం పెడుతుండ్రి. ఏం చూసిపోతున్నాడు ఇంట్లో? ఆలోచన విధానం లేదండి మనకు. మా ఇంట్లో మేము పోయాలన్నా మందు, నువ్వేం పోయాలన్నా? బయట నీళ్ళ కన్నా బ్రహ్మాండంగా దొరుకుతుంది. నీళ్ళే రోజు మార్చి రోజు వస్తాయి. నువ్వు బ్రాంతి షాప్కి వెళ్ళిపో, ఆడ కూర్చొని మునిగినాక పోస్తాంటారు నువ్వు డబ్బులు పెడితే. పాపము తీసివేయడానికి వచ్చాడు ఆయన. డ్రెస్సులకి వేసుకున్న షెంట్ అంత పోయిందిలే, ఇంకొకటి చెప్పి ముగిస్తా. వద్దు, నేను ఎవరిని మీరు బాగా హ్యాపీగా ఉండాలని చెప్తున్నా. మీ కుటుంబాలు మీరు బాగా హ్యాపీగా ఉండాలని చెప్తున్నా. అపవాదికి చోటు ఇవ్వకూడదని చెప్తున్నా. సరేనా? ఆ మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 2వ అధ్యాయం 21 వచ్చిన. యోహాను సువార్త 2వ అధ్యాయం 21 వచ్చిన చూద్దామా? శరీరముతో ప్రభు వచ్చినది ఎందుకో ఒకసారి 2:21 చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 21 వచ్చిన. లేదా నాయన 2:21. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పను చాలు. అంటే శరీరం అనే దేవాలయం ఏంటి చెప్పమంటారా? ఆ పైన మాటలో చూస్తే యూదులతో ఆయన అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతా అన్నారు. యూదులు అన్నారు, దావీదు 46 సంవత్సరాలు కట్టాడే దేవాలయాన్ని. సొలొమోను 46 సంవత్సరాల్లో కట్టిందని 3 రోజుల్లో పడగొడితే ఎట్లా చెప్తాను? అయ్యా, నా శరీరం అనే దేవాలయం గురించి చెప్తున్నాను నేను. చెప్పండి. శరీరముతో ఆయన వచ్చినది ఎందుకంటే ఒక దినాన లోకములో మనం చనిపోయినప్పుడు మృతమైన మన శరీరాలను తిరిగి ఆయన పునరుత్థానంలో లేపుతాడు ఆయన. ఎందుకంటే ఆయన తిరిగి లేచిన దేవుడు కాబట్టి. నేను
కూడా శరీరముతో వచ్చాను, మీ శరీరాన్ని తిరిగి లేపుతాను అని చెప్పే సందేశమే ఆయన శరీరముతో రావడం ఉద్దేశం. దేవుని బిడ్డలారా, ఈ శరీరము శాశ్వతంగా ఎక్కడ ఉండదండి. ఒకరోజు ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళినప్పుడు అప్పటికే మహిమాన్వితుడైన దేవుడు మన కొరకై జన్మించి మన కొరకై జీవించి పవిత్రంగా పరిశుద్ధంగా లోకములో ఉన్న వారికి ఒక సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలడా అని. అలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి అసూయ ద్వేషముల చేత సిలువ వేసి చంపవలసి వచ్చినప్పుడు ఒక దినాన మనిషి పాపము కొరకు, పాప పరిహారము కొరకు ఎడ్లనో మేకలనో బలిగా ఇచ్చేవారు. ఆ రక్తము భూమి మీద ఒలికితే పాప పరిహారం అనుకునేవాళ్ళు. అందుకే ఈ రోజు కూడా మన ముస్లిం సోదరులు దేనైనా మేకనో గొర్రెనో కోడినో కోసేటప్పుడు గొంతు మీద కత్తి పెట్టి కోసి రక్తం భూమి మీద కొలికేస్తాడు. కారణం ఏంటంటే భూమి మీద రక్తం ఒలికించబడింది కాబట్టి పాపం మాది కాదు అని చెప్పడానికి, మా పాపాలు తొలగిపోయాయని చెప్పడానికి. అయితే ప్రియులారా, పాపము తొలగిపోవడానికి మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము పరిశుద్ధమైనది కాదు కాబట్టి పరిశుద్ధుడైన మానవుడు భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధమైనటువంటి దేవుడు మానవుడుగా భూమి మీదకి వచ్చాడు. సర్వ మానవాళి పాపాన్ని తన వీపు మీద వేసుకున్నాడు. సర్వ మానవాళి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. ప్రపంచంలో తెరవబడిన సమాధి ఏదైనా ఉందంటే అది నా ప్రభు అయిన యేసుక్రీస్తుది మాత్రమే. ఆయన నమ్ముకున్న వారందరినీ ఆయన రాకడలో సజీవంగా లేపుతాడు. ఆయన ఆ పునరుత్థానంను గురించిన నిరీక్షణను మనకు కలుగు చేయుట కొరకే ఆయన శరీరముతో వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని నాకు ప్రియమైన వారు, మన శరీరం పడాల్సిన ప్రతి శిక్ష కష్టం ఆయన శరీరం పొందింది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఒక్కసారి, నా తమ్ముళ్ళు అన్నలు పెద్ద సమస్యలు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, ఉండవని నేను చెప్పను, చెల్లెలు దేవుని బిడ్డల. కానీ భూమి మీద 100 మందితో నవ్వుతూ మాట్లాడతాం. ఒక రక్తం పంచుకున్న తోడబుట్టిన వారి మధ్య ఆస్తేనా ప్రధానం? ఏశావు ఆస్తి కోసం మాట్లాడా? యాకోబు ఆస్తి ఇస్తే కోపం తగ్గుతాయనుకున్నాడు. కానీ ఏశావు అంటాడు, నాకు దుతముడు కావలసినంత ఉంది, ఇన్ని రోజులు దూరమయ్యావురా. భుజాల మీద పడి కౌగిలించుకున్నాడు. ఈ శ్రేష్టమైన శుభదినాలలో ద్వేషాలు మాని మీ అన్న తమ్ముళ్ళ దగ్గర కూర్చొని, అక్క చెల్లెల దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు మనసు విప్పి మాట్లాడుకోండి. గుండెలోని భారమంతా తీరుతారు. అన్నా మేము మాట్లాడుకోవాలని ఉండామన్నా మా పిల్ల ఒప్పుకోతుందా? ఒరే అంటే పూర్తి కాదు, ఆ రోజు చెప్పు, కంట్రోల్ చేయమని చెప్పు. అమ్మా తోడబుట్టిన అమ్మా, నువ్వు ఎప్పుడన్నా మీ అక్క చెల్లెలతో మాట్లాడేటప్పుడు నేనేమన్నా నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టానా? వాళ్ళతో మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ మీ అక్క చెల్లెలతో నువ్వు మాట్లాడుకోగలిగినప్పుడు నాన్నతోనే మాట్లాడడం తప్పేముంది? దేవుని సేవకుడు వాక్యం చెప్పావు, విన్నావు కదంటే ఆయన ఎప్పుడైతే చెప్తాలే, ఆయన ఎప్పుడైతే చెప్తాలే. ఆయన చెప్పింది కాదే, బైబిల్లోని మాట ఏదంటే దానికి కూడా ఏదో కౌంటర్ ఇస్తాను. కూర్చోబెట్టి నేను చెక్క మేమిద్దరం కలిసి ఉండడం, దేవుని చిత్తం, ద్వేషాలు తొలగించుకోవడం, ప్రభు శరీరంతో రావడం ఉద్దేశం అని మీరు చేయగలిగితే, సహజంగా ఎవరైనా పుట్టినప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఏం తీసుకెళ్తాం? చెప్పండి అమ్మా, ఏం తీసుకెళ్తాం? గిఫ్ట్ తీసుకెళ్తాం కదా. ఆ గిఫ్ట్ గా మీ ద్వేషాలు తొలగించుకోండి. ప్రభు ఆనందపడతాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. నా మాటలు నేను చెప్పాను దేవుని మాటలుగా. దేవుడే తీర్పరి, దేవుడే తీర్పరి. నేను ఎవరిని కృంగ చేయడానికి, ఎవరిని బలవంత పెట్టడానికి కాదు. ప్రభు యొక్క రాక ఉద్దేశం ఇది అని లేఖనాల్లో ఉంది. ఆ ఉద్దేశాలు చెప్పాను. ఇక మీ ఇష్టం. ఒక దినాన ప్రభు నన్ను ఖచ్చితంగా అడుగుతాడు, ఈ మాట ఎందుకు చెప్పలేను?
నేను చెప్తాను ఆ రోజు, నాన్న ఈ రోజు డేట్తో సహా ఎవరెవరు ఇక్కడ కూర్చున్నారో వాళ్ళందరినీ ఆయన స్కాన్ తీసి పెడతాడు. జాగ్రత్త. భూమి మీద బతుకున్నప్పుడేనండి బంధాలు, బంధుత్వాలు. మనం ఎన్ని పాటలు పాడుకోలేదు, వల్లకాటి వరకేరా భవబంధాలు, నీ కళ్ళానికి చేరిన తర్వాత ఏ బంధాలు లేవు. ఇంకా చేసుకున్న భార్య అయినా మట్టేసి వచ్చేస్తుంది, చేసుకున్న భర్త అయినా మట్టేసి వస్తాడు, తోడబుట్టిన వారైనా మట్టేసి వెనక్కి వస్తారు. ఆ కళ్ళంలో అనగా సమాధి తోటలో ఎవ్వరూ ఉండిపోరు. అందుకే బతికున్నప్పుడు బంధాలను కాపాడుకుంటే ప్రభుకి ఇచ్చే బహుమానాన్ని బట్టి ఆనందిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడైన దేవా, నీ ఘననామమునకు స్తోత్రములు నాయన. శరీరధారిగా మీరు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారో నాయన, మీ అనాది సంకల్పములోని ఈ మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు మేము ఈరోజు ధ్యానము చేయడానికి కృపనిచ్చావు నాయన. ఇంకా నాలో ఎవరి మీదైనా ద్వేషము కానీ, అంతరంగములో రహస్య పాపము కానీ, మీకు మాదిరికరమైన జీవితము కానీ, పునరుత్థానను గూర్చిన నిరీక్షణ కానీ లేకపోతే సరైన క్రమములోనికి నేడే ఒక తీర్మానముతో మీకు ఇష్టకరముగా మలచబడ్డానికి సహాయము చేయనాయనా. ఈ వాక్యమున్న మా ప్రియులను దర్శించండి, వారి కుటుంబాలను మీరు దర్శించండి, వారి బంధాలను బలపరచండి, వారి ఒకనాటి అన్యోన్యత ఆప్యాయతను తలపోసుకునే మనస్సును కూడా ఇవ్వండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకున్నామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.